అందరూ నాతో పాటు 3 సార్లు ఓంకారాన్ని దీర్ఘంగా ఉచ్చరించాలి. ఓ ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం सूत्रभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः. ॐ युक्ताहारविकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः. ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्. ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते. ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति. हरि ओम तत्सत्. ओम अम्ब परमेश्वरी अखिलांडेश्वरी अम्ब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय माम आदि पराशक्ति पालय माम. श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय माम. परमानंद रूपिणी पालय माम. श्री ललितेश्वरी चिद्रूपेश्वरी श्री चक्रवासिनी पालय माम. वैकुंठवासिनी पालय माम. कैलासवासिनी पालय माम. ब्रह्मलोकवासिनी पालय माम. अम्ब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय माम. गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की. हर नमः पार्वती पते हर हर महादेव. पवित्रात्म स्वरूपुलगु प्रियात्म बंधुవులారా, श्री जगद्गुरु शंकर भगवत्पादाचार्य विरचित सौंदर्य लहरी
అనే గ్రంథము. ఈ అర్ధచాతుర్మాస్యంలో ప్రతిదినము మధ్యాహ్నం 5 గంటల నుంచి ఈ గ్రంథం ప్రారంభం జరుగును. ప్రతిదినము కూడా చెప్పడం జరుగును. ఇది అయిన తర్వాత దీనికి కంటిన్యూషన్గా సౌందర్యహరి, దాని తర్వాత ప్రవచనం జరుగును. ఇది ఈ చాతుర్మాస్యంలో మధ్యాహ్నంలో ఉన్నటువంటి సబ్జెక్టు. సౌందర్యల హరి అని పేరు దీనికి పెట్టున్నారు. శంకరాచార్యుల వారు ఆత్మతత్వాన్ని ప్రతిపాదించినటువంటి మహానుభావులు. మనం అర్థం చేసుకోవాలి అంటే ఆత్మతత్వము విజీకొల్టు అద్వైతము. అద్వైతం కదా. అద్వైతం అన్నా ఆత్మతత్వం అన్నా ఒక్కటే. అద్వైతం అనేది ఒక మతం కాదు, వేద ప్రతిపాదితమైనటువంటి పదం. ఈ అద్వైతం అనేది ఇది మామూలుగా వేద ప్రతిపాదితమైన పదం. మరి వేదం ఎక్కడ ప్రతిపాదించింది? మాండూక్యోపనిషత్తులో ప్రతిపాదించింది. ఆత్మకి పర్యాయ పదాలని మాండూక్యోపనిషత్తు చెప్పింది అనమాట. శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ. ఇది ఎవరు చెప్పారు? శంకరాచార్య చెప్పిన వాక్యం కాదు, ఏ ఇతర ఆచార్యులు చెప్పిన వాక్యాలు ఇవి కావు. పరమాత్మ సృష్టించిన తరువాత ఆయన మనకి ఇచ్చినటువంటి గ్రంథం ఏమిటి? వేదము. ఆ వేదములో మాండూక్యోపనిషత్తు ఒకటి ఉన్నది. ఈ అందరికీ తెలిసినదే. దశోపనిషత్తుల్లో ప్రసిద్ధిగాంచినటువంటిది మాండూక్యం. అందుకనే చెప్పారు, అయ్యా ఉపనిషత్తులు ప్రస్తుతము ఉన్న 108 కాబట్టి ఆ 108 చదవడానికి శక్తి లేకపోతే 10 ఉపనిషత్తులు చదవమన్నారు. ఆ 10 ఉపనిషత్తులు చదవడానికి శక్తి లేకపోతే మాండూక్యమేవ అలం. అలం అంటే నీకు చాలు, అర్థమైందా? అలం అంటే చాలు. అటువంటి మాండూక్యోపనిషత్తులో శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సహాత్మ స విజ్ఞేయ అంటే ఏంటి? ఇదే ఆత్మ. ఆత్మకి పేర్లు. స అంటే శాంతమన్నా ఆత్మే, శివమన్నా ఆత్మమే, అద్వైతం అన్నా ఆత్మమే, తుర్యమన్నా ఆత్మే. ఇది అనమాట. స విజ్ఞేయ దానిని తెలుసుకోను అన్నారు. దానిని తెలుసుకోను అది చెప్పారు. దానికి భాష్యం దీనికి అన్నీ రాశారు, చక్కగా ప్రతిపాదించారు. అయితే కేవలము ఆయన అద్వైతవాది అనుకుంటే మరి ఈ గ్రంథాలన్నీ ఎవరు రాశారు? ఎవరు రాశారు చెప్పండి. అంటే మనం ఎల్లప్పుడూ ఇతరులు వీలో ఉన్న దోషాలను మనం ఎంచకూడదు. వారి ఎవరి దోషం వారు తెలుసుకొని వారే సర్దుకుంటారు. అర్థమైందా? ఆనాడు మీ అందరికీ తెలుసు కథ. ఒక భిక్షకి వెళ్ళాడు బ్రహ్మచారి. సమయంలో భిక్షకి వెళ్ళడం సహజమనమాట. వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఏమీ లేవు. పాపం భిక్షకి ఎక్కడికి వెళ్ళారు. ఇటువంటి వారు రావడమే ఇక్కడ దుర్లభం. అందులోనికి ఒక బ్రహ్మనిష్ఠునికి భోజనం పెడితే అది కొన్ని లక్షల మంది భోజనట్టు పెట్టి ఫలితం అన్నమాట. ఇది ఎక్కడ ఈ వాక్యం ఉందంటే భారతంలో రాజసూయ యాగం అశ్వమేధ యాగాలు చేసిన తర్వాత మొత్తం ధర్మరాజుకి కొల్లలు వచ్చేసారు, కోట్ల మంది. ఎంతమంది భోజనం చేశారో తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు. ఎలా చేయగలము? ఆ రోజుల్లోనే ఈ కంప్యూటర్ ఉందన్నమాట. అర్థమైందా? వాళ్ళు ఒకటి నిర్ణయించారు, ఈ గంట కొడితే 1,00,000 మంది భోజనం చేసినట్టు. అర్థమైందా? ఎప్పుడు గంట ఠంగుని శబ్దం వచ్చిందో అప్పటికి ఎంతమంది? 1,00,000 మంది. ఆ లెక్క చూసుకోవచ్చు. వెళ్ళి లెక్క చూసుకోండి ఒకడు. ఏమిటి ఇది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? నిజంగా 1,00,000 ఇదేమైనా అంటే కరెక్ట్గా వాడి లెక్క పెట్టేసరికి 2-3 గంటలు పెట్టింది. అప్పుడు నమ్మాడు వాడు. అర్థమైందా? అందుచేత ఇలాగా కొన్ని లక్షలైంది. ఇదంతా అయిపోయిన తర్వాత అంతా అయిపోయాయి.
ఇక భోజనాలన్నీ అయిపోయినాయి. సాయంకాలం వచ్చేసరికి ఎన్ని లక్షల మంది ఏముంటుందండి, ఒకలా ఇద్దరా, కొన్ని లక్షల మంది తినేస్తే ఇక లాస్ట్కి ఒక ఆయన వచ్చాడు పాపం. వచ్చిన తర్వాత చూస్తే అన్నం ఏమీ లేదు. ఈ వార్చిన గింజ ఉంది కదా, ఆ గింజ తీసుకొని ఏమి గడగడా గడగడా తాగుతుంటే ఏమి ఇంతకుముందు భోజనాలు చేస్తే 1,00,000 మంది గంట కొట్టేది, ఇప్పుడు గంట ఆకుండా కొడుతుంది అనమాట. అప్పుడు ఆశ్చర్యపోయాడు, ఇదేమిట్రా ఈ దుంపదగా ఏమి ఎవరాని చూస్తే అప్పుడు మహాత్మా మీ రాకతో మా యజ్ఞం ఏం పూర్ణాహుతి అయినట్టుంది అని చెప్పారు. ఎందుకు చెప్పడం అంటే అటువంటి ఆ బ్రహ్మనిష్ఠుడు వచ్చాడు కదా ఇది మరి ఒకటిలోకి, ఎట్లా భోజనం ఏమి లేదు. అప్పుడు ఒక ఆమలకం అంటారు, ఉసిరికాయ, అది పచ్చిది కాదు, కొరుక్కొని తిన్నాను, దొంపదిగింది, ఎండిపోయింది. ఇక ఏదో ఒకటి అది అడగడం 3 సార్లు అడగాల, 24 గంటలు కూర్చోకూడదు. భవతి భిక్షాందేహి అయిపోయింది ఒకటి, మళ్ళీ భవతి భిక్షాందే 2, మళ్ళీ 3వ తరగతి అడిగిన తర్వాత వాళ్ళు రాకపోతే నిలబడకూడదు, కోపం తెచ్చుకోకూడదు, నిన్నేం చేస్తాను అనకూడదు. అర్థమైంది కదా, చల్లగా వెళ్ళిపోవాలి అనమాట. ఇది ధర్మం అనమాట, భిక్షకు ఒక ధర్మం. ఇక వెంటనే ఆయన వెళ్ళిపోతారని చెప్పి ఉసిరికాయ వేస్తే మీకు తెలిసిన కథే కానీ ఒకసారి ఏమి స్తోత్రాలంటే ఆయన చేసినవి. అప్పుడు ఏమి చూశాడు ఎవరు ఆచార్యులు వారు, చూసి వెంటనే లక్ష్మీదేవికి తాను ప్రార్థించుకున్నాడు. అరే ఇంటిలోనూ కనీస తిండికి కూడా లేదు కదా, ఆయన ఎక్కడో భిక్షానికి పోయాడు, ఎవరు ఆ యజమాని పరిస్థితి ఎలాగొచ్చి చూసారా. అప్పుడు లక్ష్మీదేవి వెంటనే దాన్ని ఏమంటారు, లక్ష్మీ కనకదార స్తవం. చూసారా మరి అద్వైతం అంటే కాదు, అన్నీ ఆయనకి అన్నిట్లోనూ ఉన్నాడు ఆయన మొత్తం. అప్పుడు లక్ష్మీదేవి వచ్చి లక్ష్మీదేవి వచ్చింది, అన్న ఫైల్ చూసింది. ఫైల్ చూసి దీని పేరు లేదు, ఎవరి పేరా, ఈ ఉసిరికాయ వేసిన ఫైల్. ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళామనుకోండి, ఇరుపులందరూ డబ్బులు ఇచ్చేస్తారా, ఒకటి ఇస్తాడు టోకెన్, ఆ టోకెన్ పట్టుకెళ్ళి డబ్బులు ఇస్తాడు, కానీ 100 మంది పోతారు బ్యాంకుకి. అలాగే అకౌంట్లో ఉంటేనే టోకెన్ ఇస్తాడు మన అప్లికేషన్కి. ఏం చేయాలా అని సందేహపడిపోయి పిలిచినా మాత్రం ఏం చేయగలను, ఇప్పుడు నా చేతిలో ఏముంది చెప్పు, స్వతంత్రంగా ఇచ్చే అధికారం నాకు కూడా లేదు. అర్థమైందే, నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, నేను ఆ ఉద్యోగం నిర్వర్తించాలా, ఏం చేయాలి, ఇప్పుడు అది సందేహం వచ్చింది. అర్థమైందా, ఏమీ లేదు. అలాని వేదంలో అలాని మంత్రంలో ఈ ఒక రాశి ఉంది, ఏ బ్రహ్మనిష్ఠుడికైతే ఈ ఆహారం చెల్లించారో వారి సంకల్పం మాత్రం చేత చేయొచ్చని. అలా ఉందా, ఫైల్ చూపెడితే సంతోషపడి, ఏదో ఫైల్ దొరకాలి కానీ నీకు బ్రహ్మాండం చేస్తానని చెప్పి అప్పుడు బంగారు ఉసిరికాయలు కురిపించాడు. మరి ఎక్కడిది, ఇది ద్వైతం అద్వైతం అంటే అద్వైతం కదా, ఆయన దృష్టిలో అంతా అద్వైతమే. కానీ ప్రజలు ఏ విధంగా పరిపక్వానికి రావాలో దీన్ని ఆశ్రయించాలి. అర్థమైందే, ఇది ఆ విధంగా అది రాశారు. అలాగే దేవి అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని రాశారు. ఇలాగ అమ్మవారి స్తోత్రాలు రాస్తూ సౌందర్యలహరి అన్నటువంటిది స్తోత్రం రాశారు. ఈ సౌందర్యలహరి అన్నటువంటిది ఏమిటి, ఈ సౌందర్యము అంటే ఏమిటి, సౌందర్యస్య లహరి సౌందర్యలహరి. అర్థమైంది కదా, అది కాబట్టి సుందర్యాః ఇదం సౌందర్యం, ఇదం ఇది సుందరి యొక్క ఈ ఇదం ఈ విధంగా ఉన్నది సౌందర్యము అన్నారు. కాబట్టి సౌందర్యస్య లహరి షష్ఠి తత్పురుషంలో సౌందర్యస్య లహరి అంటే సౌందర్యస్య లహరి 2 పదాలు, అది ఒకటి సౌందర్య, రెండవది లహరి. అర్థమైంది కదా, లహరి అంటే ఏమిటి, తరంగాలు, ప్రవాహం, తరంగం వస్తుంది కదా, ఆ తరంగాలు అన్నమాట. ఒక తరంగం పోతే ఇంకో తరంగం, ఇంకో తరంగం పోతే ఇంకో తరంగం, ఆగేది ఉండదు. ప్రవాహాన్ని ఏమంటారు, సౌందర్యలహరి. మరి అటువంటి సౌందర్యము అన్నటువంటిది అది ఏం చేస్తుంది, ఆ సౌందర్యం అంటే మంగళకరాన్ని ఇస్తుంది. అయిందా, సౌందర్యం ఏమిస్తుంది మానవుడికంటే, మంగళం అంటే ఏమిటి, శుభాన్ని ఇస్తుంది అన్నమాట సౌందర్యం. అందుచేత
సౌందర్య శబ్దానికి ఏమిటి అంటే ఆదరం, ఆదరపూర్వకము అది అనమాట. దానికి నానార్థాల్లో ఆదరపూర్వకం, ఆదరం అనమాట. ఆదరం అంటే మీ అందరికీ తెలుసు. ఒక మనిషి వచ్చాడంటే ఏమి, ఏంటో నన్ను సరిగా ఆదరించలేదండి, అందుకే నేను వెంటనే వెళ్ళిపోయాను అంటాడు. ఆ మనిషి వచ్చినప్పుడు ఆయన వేసి కూర్చోబెట్టి యోగక్షేమాలు అడిగి వాళ్ళు నీళ్ళు ఇస్తే అది ఆధారం. ఆదరార్థే సౌందర్య, అందుచేత మంగళకరార్థే సౌందర్య. ఇక్కడ ఏమిటి అంటే సౌందర్యం అంటే అందం, అయిందా? అందుకే తెలుగు పదం తెలిసిందే ఏమంటారు. కొంతమంది ఆ అందాన్ని సౌందర్యంగా చెప్తారు. అందుచేత ఏ అందాన్నైతే మనం చూసిన వెంటనే అర్థమైందే మన చేతులు జోడించి నమస్కారం చేసి ఆ తన్మయత్వాన్ని పొందుతామో, ఏ ఒక్క అందాన్ని చూసి మన చేతులు పైకెత్తి మనం తన్మయత్వం అయి మన హృదయాంతర్గతమైపోతుంది. నేత్రము కానీ మనస్సు కానీ దృష్టి కానీ అప్పుడు ఎక్కడుంటుంది? ఒక అందాన్ని చూసేటప్పుడు ఆ అందము మనకి హృదయాంతర్గతం అవుతున్నది. అటువంటి ఏ అందాన్ని చూసినప్పుడు మనకి చేతులు ఎత్తి దండం పెట్టాలి, తన్మయత్వం చెందాలి అన్నటువంటి భావాన్ని కలుగు చేస్తూ ఉన్నదో అటువంటిదే సౌందర్యం. ఇప్పుడు అటువంటి రూపమే అమ్మవారి రూపం. అందుకనే అమ్మవారిని చూడగానే అందరూ ఏం చేస్తారు? అటువంటి ఆ భావాన్ని చూసి తన్మయత్వాన్ని చెందిపోతారు కొంతమంది. ఇప్పుడు అదే నీకు అందరికీ తెలిసిందే, అందరూ ఒక వాక్యం. అన్నమయ్యకి 2 భార్యలు, మీ అందరికీ తెలిసిందే. అది ఆ భార్యలలో ఉన్న అందము ఈ ప్రపంచంలోని ఎవరికి లేదన్నటువంటి భావం ఎవరికి? అన్నమయ్య గారి. వాళ్ళు బయటికి బయలుదేరారంటే వాళ్ళకి ఎండ పడి ముఖం ఎక్కడ కందిపోతుందో అని గొడుగు పట్టుకొని ఈయన ఆ గొడుగు ఛాయలో వాళ్ళు నడిపించుకొని వెళ్తున్నాడు అనమాట. అప్పుడు చూశాడు భగవంతుడు, ఇంకా చూసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన్ని, ఏమయ్యా ఏంటి ఇదంతా, నువ్వు వెనక నడుస్తున్నావు? అయ్యో నీకేం తెలిసేటయ్యా, జగత్తులో ఎంత అందమైన స్వరూపం కలవారు నభూతో నా భవిష్యత్తు అన్నాడు. అర్థమైందా? ఇంతవరకు పుట్టలేదు, ఇక మీద పుట్టబోరు పో అన్నాడు. అంతేనా? అయితే నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? దేన్ని ప్రేమిక నేను చెప్పాలా అంటున్నాడు. ఏమిటి? అంతే కదా. అయితే ఇంతకన్నా అందమైన వస్తువు నీకు ఏమి చూపెడితే అప్పుడేం చేస్తావు అన్నాడు. లేదయ్యా, ఇన్ని మాటలు చెప్పు. ఆయన ఏమిటంటే ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ఎవరు? భగవంతుడు వచ్చి ఇంతకంటే ఎక్కువ అందమైన రూపాన్ని నీకు చూపెడితే గో అనకు. ఇంతవరకు ఎక్కువైన అందమో ఉండదు, చూపెడితే ఏమంట ఉండదు, చూపెడితే ఏమంట ఉండదు. దేవుడి 4వ అడిగితే ఇక తట్టుకోలేక అటువంటి అందమైన రూపం చూపెట్టారా, ఆ క్షణమే ఈ రూపాన్ని వదులుతానన్నాడు. ఎవరు? అప్పుడు ఆయన్ని వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ స్వరూపమైనటువంటి రూపాన్ని చూపెట్టాడు. ఏ క్షణంలో చూశాడో ఇంకా ఆ క్షణంలో ఇంకా సాష్టాంగ నమస్కారం చేసి ఆ సౌందర్యాన్ని చూసి అది అవలోకించి అందులో ఏమయ్యాడు? తన్మయత్వాన్ని చెందాడు. అర్థమైంది కదా. అది లాస్ట్ అనమాట. అది ఆయన అంటే చెప్పడం ఎందుకంటే సరే వాళ్ళకేదో ప్రారంభం అనుకోండి, ఇక ఆ సంగతి వదిలేయండి. ఇక్కడ మనకి ఏమిటి అంటే ఏ సౌందర్యమైనటువంటి అందమైనటువంటి రూపాన్ని చూసిన తర్వాత మన మనస్సు తన్మయత్వాన్ని చెందినటువంటి రూపం ఉంటుందో అది సౌందర్యం. అది అనమాట అమ్మవారి యొక్క ఆ స్వరూపము అటువంటిది. అయితే ఇది ఏమిటి? అలా ఇది ఈ స్వరూపము సామాన్యమైన అందములు, సౌందర్యములు మనోవికారాన్ని చెందింపచేస్తాయి. అర్థమైందా? లోకములో సామాన్యమైన అందములన్నీ ఏం చేస్తాయి? మనోవికారాన్ని కలుగు చేస్తాయి అన్నమాట. ఇది ఏం చేస్తుంది? మనోవికారాన్ని కలిగించకుండా
ఈ సౌందర్యము ఏమి అది భక్తి ప్రపత్తిని కలుగజేసి తండ్రి తల్లి దగ్గర పిల్లలు ఏ విధమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉండి వికారాన్ని చెందకుండా ఉంటారో అటువంటి వికారాన్ని ఇప్పించినటువంటి సౌందర్యమే అమ్మవారు. అందుచేతే ఆ సౌందర్యం అన్నటువంటిది ఆ క్షణమే కాకుండా నిరంతర ప్రవాహ రూపముగా ఈయన మనస్సుకి వచ్చి పెడతాది, అందులోను ఉట్టిపడతాది. అందుచేత అది సౌందర్యలా హరి. అర్థమైందా? ఈ ప్రవాహము మనోవికారాన్ని పుట్టించి మరల అనేక రకాలుగా వచ్చిన ఆ ప్రవాహము అటువంటిది కాకుండా మనోభావాన్ని చక్కగా ప్రసాదింపచేస్తుంది అనమాట. అందుచేత అటువంటి దేవతామూర్తుల యొక్క ఏదైతే అలంకారం చెందినటువంటి సౌందర్యం ఉన్నదో మనకి వికారాలు లేకుండా భక్తిని పెంచుతాయి. అది అందుచేతే ఇది సౌందర్యలహరి అనే పేరుని ఇక్కడ సార్థకతని చేసినారు. అందుచేత ఇప్పుడు చూడండి, ఆ యొక్క అరణ్యములో శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటుంటే ఆ రాములు వారి యొక్క సౌందర్యాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి మృగాలు లేవు, ఆ మృగాలు అలాగా ఆ సౌందర్యాన్ని చూసి తన్మయత్వం చెందిపోయినాయట. అర్థమైందే? అందుకే ఆయనకి ఏం పేరు వచ్చింది? పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అర్థమైందా అందరికి? ఇప్పుడు సౌందర్యం అంటే ఏమిటి? సౌందర్యం పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ అంటే ఆ రూపము పురుషులనే మోహింపజేస్తుందట. ఇంకా ఇక పురుషులనే మోహింపజేస్తూ ఉంటుంటే ఇతర జీవులను మోహింప చేయకుండా ఉంటుందా? అర్థమైందా? ఇక పురుషులే కాదయ్యా, ఆ రాసేవాడు అప్పుడు పురుషులు కనపడ్డాడు కానీ మృగాలు సైతం మోహిస్తాయట వాళ్ళని. అది చూశారు కదా, ఆ తన్మయత్వాన్ని చెందిపోతాయి. అంతువట్టి సౌందర్యం యొక్క ప్రవాహమే సౌందర్యల హరి అన్నమాట. అర్థమైంది కదా? సౌందర్యం అన్నటువంటిది శరీర అవయగత సౌందర్యం ఉంటుంది, ఒక మేకప్ చేసుకుంటే సౌందర్యం ఉంటుంది. అది ఆ దేవతామూర్తుని యొక్క సౌందర్యం అన్నటువంటిది ఈ రెండు ఉండదు. అర్థమైందే? వారి యొక్క దివ్యశక్తి చేత ఉద్భవించినటువంటి భావమే సౌందర్యం. అందుచేత అటువంటి సౌందర్య ప్రవాహాన్ని మరి అటువంటి సౌందర్యం అన్నటువంటిది మనకి ఇంతవరకు చెప్పినటువంటి ఆ విషయాలలో ఆత్మానందమే ముఖ్యమైనటువంటి సౌందర్యం. అర్థమైంది కదా? ఇక రెండో పాయింట్కి వస్తున్నాయి. ఇప్పుడు శారీరకమైనటువంటివి అనేక రకాలైనటువంటి వస్తువులతో సౌందర్యాన్ని కొంత ఉంటుంది, ఆహార వ్యవహారాలతో సౌందర్యం ఉంటున్నది. అలాగనే ఒక మంచి ఆనందం అన్నటువంటిది భక్తి జ్ఞానాలతో వదిలినటువంటిది ఉంటుంది. ఈ ప్రకారమైనటువంటివి అనేక రకాలుగా ఉంటాయి. అయితే ఏమిటంటే ఆ జ్ఞానానంద స్వరూపమే సౌందర్యం. చివరికి ఈ సౌందర్యము ఎక్కడ తీసుకెళ్తుంది? అక్కడే తీసుకెళ్తారు. ఈ సౌందర్యము ఆ సౌందర్యం దగ్గర తీసుకెళ్తుంది. అర్థమైందా? అందుకే అన్నమయ్య ఏ సౌందర్య రూపాన్ని అయితే చూశాడో ఆ సౌందర్యం యొక్క ఆంతర్యమును గ్రహించాడు. ఎవరు? అన్నమయ్య. అది గ్రహించే లాస్ట్కి ఏమన్నాడు? బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే నిలుగెత్తి చాయటనే లోకానికి. మరి ఏ ద్వైతము దేనికోసం? అద్వైతాన్ని ప్రసాదించడానికే ద్వైతం. ఈనాడు ఈ రూపాన్ని వదిలి ఆ రూపాన్ని పట్టుకున్నాడా అన్నమయ్య? ఆ రూపంలోనే ఉండే అన్నమయ్య కీర్తనలు వింటే ఆ సారం కొన్ని ఉన్నాయి.
అద్భుతమైన సారమైన మాట, మామూలు కాదు. అర్థమైంది కదా? అది అసలైనటువంటిది. అందుకనే ఆత్మానందమే ముఖ్యమైనటువంటి సౌందర్యం. ఆ సౌందర్యాన్ని ప్రసాదింపజేస్తున్నటువంటిది. అటువంటి సౌందర్యహరి గ్రంథాన్ని మనం ఏమి ప్రారంభించుకొని పోతూ ఉన్నాము. ఇది ఎవరు రాశారు అంటే అందరూ గుర్తుపెట్టుకోండి, మొదలే చెప్పాను, ఒక్కసారి చెప్పి ముందుకెళ్తాం. శ్రీ శంకర భగవత్పాదుల వారి ద్వారా మనకై అందిందనమాట. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి హతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖల కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఆచార్యుల వారు, ఆచార్య పదం వచ్చిందంటే శంకరాచార్యులు అనుకోండి. అది అందుచేత ఆచార్యుల వారు రచన ఎలా ఉంది చూశారు వారి వాక్కు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం. శివ అంటే శివుడు. ఇక్కడ శివం అన్నటువంటిది సామాన్య అర్థంలో శివుడు అన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉన్నటువంటి శివుడు ఇక్కడ ఏమి శివ. అది ఈ శివుడు ఇంత విశేషంగా మనకి లోకానికి కళ్యాణకారకం పని చేస్తున్నాడు అంటే ఎవరి శక్తి, అర్థమైందా? ఎవరి శక్తి ద్వారా చేస్తూ ఉన్నాడు అన్నటువంటిది అన్నమాట. ఎవరైనా మనం ఏమంటాం, వాడు ఎంత పని చేశాడంటే వాడికి బ్యాక్గ్రౌండ్ ఎవడరా అంటాం. అర్థమైందా? వాడికి సామర్థ్యం లేదు, వాడు ఎంత పని చేశాడంటే మంచిగానే చెడ్డగానే ఏదో ఒకటి, దానికి బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉండాలని మనం అంటాం. అలాగనే మరి శివుడు లోకానికి చేసిన ఉపకారాలు కానీ అనేక రకరకాలైనటువంటి మేలులు కానీ, అలాగనే సృష్టి స్థితి లయకారకములలో ఆ లయ తత్పరమైనటువంటి పనులు కానీ ఇవన్నీ చేస్తున్నాడంటే ఎవరి శక్తి అని ప్రశ్న వచ్చింది. అంటే అప్పుడు శివ శక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం. ఇది ఒక పక్షంలో ఏమి శక్త్యాయుక్తో, ఆ శక్తి మాత పార్వతీదేవి తీసుకోండి, లేక ఉమాదేవి తీసుకోండి, ఎవరో తీసుకోండి, అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క శక్తి ద్వారా ప్రభవితం ఈ లోకంలో చక్కనైనటువంటి లోక కళ్యాణ కారకమైనటువంటి అమోఘమైనటువంటి పనులు చేయడానికి కారణం అమ్మవారి యొక్క శక్తియే కారణం. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు, ఏది ఒక పక్షంలో నచే దేవం దేవో నఖల కుశల స్పందితుమపి. ఇది ఒక పక్షంలో నచేత్ అమ్మవారి యొక్క శక్తి లేని ఎడలా, నచేత్ అంటే చేత్తు అయితే సంస్కృతంలో, ఇది అంటే ఒక పక్షంలో, నచేత్ అంటే అమ్మవారి యొక్క శక్తిని ఆయనకి లేకుండా ఉంటే, అమ్మవారి యొక్క ఆ కరుణామృత రసాస్వాదమైనటువంటి ఆ యొక్క కిరణములు ప్రసారించుకుంటూ ఉంటే, ఆ శక్తి వారిది లేకుంటే నఖలు కుశల స్పందితుమపి, కదలడానికి కూడా ఆయనకి శక్తి ఉండదు. తక్కిన పనులు చేయడానికి కలగుంది. ముందు మన ఎక్కడ లేచే శక్తి ఉంటే కదా తర్వాత ఏ పని చేయగలం. నేను ఇంతటి వాడిని అంతటి వాడు అంటాను, చూడు ఏం చేస్తాను అంటాడుగా లేకపోతున్నాడు, ఇంకెందుకుతుండగా
ఇప్పుడు ఇద్దరు అంత గొప్ప చెప్పి నిన్నేం చేస్తాను చూడండి అంటూ అక్కడికే వస్తానంటాడు. లెగిస్తే లేవలేకపోతున్నాడు. ఎందుకు? శక్తి లేదు. అందుచేత ఆ శివుడు కూడా ఆవగించంత పని కూడా చేయడానికి సమర్థుడు కాడు. అది ఇక్కడ రెండో చరణంలో నచేత్తు ఏవం ఏవం ఈ ప్రకారముగా నచేత్తు దేవ నఖలు దేవ అంటే ఈశ్వరుడు, నఖలు కలు అంటే గద, నఖలు అంటే ఏ పని చేయలేడు గద. ఎలాగా? కుశల స్పందితుమపి స్పందన. స్పందన అంటే ఏమిటి? కదలిక. స్పందన లేదు అంటే ఏమిటి? కదలిక లేదు. కుశల అంటే మంచి స్పందన. అర్థమైందా? మంచి స్పందన చేయడానికి శక్తి లేనివాడు అయిపోతున్నాడు. దేనికి? అమ్మవారి యొక్క శక్తి లేనందువలన శివుడే పనిచేయలేకపోతే ఇంకేమిటంటారా? ఉట్టికెక్కలేని వారు స్వర్గానికి వెళ్ళగలరు అన్నట్టుగా ఆయనకే సమర్థత లేకపోతే ఇంకా మనకే సమర్థత ఉంటుంది చెప్పండి. అందరికీ ఏం కావాలి? శక్తి ఉండాలి. అర్థమైంది కదా? అందరికీ శక్తి. చదివేవాడికి మేధాశక్తి రావాలి, ఉద్యోగం చేసేవాడికి ఆసక్తి ఉండాలి, వ్యవసాయం చేసేవాడికి ఆసక్తి ఉండాలి, ఉపన్యాసం చెప్పేవాడికి శక్తి ఉండాలి, వినేవాడికి వినే శక్తి ఉండాలి. మొత్తం శక్తిమయం జగత్తు. అర్థమైంది కదా? అందుచేత అమ్మవారికి ఉపాసనచే ఏమొస్తుంది? అనంతమైన శక్తి వస్తుంది అన్నమాట. అందుకు చెప్తూ ఉన్నారు. అయితే ఇంకేమిటి? ఒక్క శివుడికి చెప్పారు చాలు, ఇంక మొత్తం అందరికీ చెప్పడం ఎందుకు? మొత్తం శివుడికే ఆ శక్తి లేకపోతే ఇంద్రుడికి వస్తుందా? చంద్రుడికి వస్తుందా? నవగ్రహాలకు వస్తాయా? అష్టదిక్పాలకు వస్తాయా? నీకు వస్తుందా? నాకు వస్తుందా? అందుచేత అత తస్మాత్ కారణాత్తు ఆ కారణం వల్ల త్వాం ఆరాధ్యాం అమ్మా జగన్మాత అని ఆచార్యవర్షం చెప్తున్నారు. త్వాం నిన్ను ఆరాధ్యాం ఎవరు? హరి హర విరించాదిభిరపి. హరి అంటే విష్ణుమూర్తి, హర అంటే ఈశ్వరుడు, విరించి అంటే బ్రహ్మదేవుడు. అర్థమైంది కదా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ కారణం చేతనే నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు నిరంతరమును. అందుచేత ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి. ఆరాధన అన్నది మహాపుణ్యాన్ని ఇస్తూ ఉన్నది. ఎందుకంటే పుణ్యం ఉండాలి మానవుడికి. పుణ్యం వల్లనే మనకి ఈనాడు ఈ భాగ్యనగర్లో అందరము భాగ్యంగా ఉన్నామంటే కారణం ఏమిటి? పుణ్యమే. ఈనాడు మరి వాళ్ళందరూ పనులు చేస్తున్నారంటే బ్రహ్మ కానీ విష్ణువు కానీ ఈశ్వరుడు కానీ ఆ చేసే పనుల వల్ల వాళ్ళకి ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. అర్థమైంది కదా? ఆ పుణ్య శక్తి వల్లనే వాళ్ళు ఇంకా అమోఘమైన పనులు చేయగలరు. అదేమిటి స్వామి, వాళ్ళకి పుణ్యం వస్తుంది అంటారేంటి, మనకు పుణ్యం రావాలి? మళ్ళీ ఇదో డౌట్ వస్తుంది. మనకు పుణ్యం వస్తుందంటే బాగుంటుంది కానీ వాళ్ళకి పుణ్యం వచ్చేది ఏంటి? అందరికీ పుణ్యం కావాలి. అర్థమైంది కదా? అందరికీ పుణ్యం కావాలి. ఉపాధి ద్వారా పుణ్యాన్ని సంపాదించడమే మానవుడి యొక్క నిస్వార్థంగా ప్రజలని రక్షించే పని వాళ్ళది. అందుచేత ప్రణంతుం స్తోతుం వా కథం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అకృత పుణ్య కథం ప్రభవతి. ఏ పుణ్యం లేనివాడు. కృతం అంటే ఏమిటి? చేసినవాడు. కృతం సుకృతం దుష్కృతం. అర్థమైంది కదా? కృతం అంటే ఏంటి? చేయబడినది. సుకృతం అంటే ఏంటి? మంచిని చేయబడినది. దుష్కృతం అంటే ఏమిటి? చెడ్డని చేయబడినది. మూడు. ఇక్కడ ఏమంటున్నారంటే అకృత. ఇక్కడేమిటి? అకృత. అకృత పుణ్య. పుణ్యకృతుడికి నిన్ను ఆరాధించే శక్తి కూడా ఉంటుంది. పుణ్యవంతుడికి ఆ అమ్మవారిని
ఆరాధించే శక్తి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు ఆచార్యుల వారు? అకృత పుణ్య అంటే పుణ్యం లేనివాడికి కథం త్వాం ప్రణంతుం స్తోతుం వా ప్రభవతి. అది పుణ్యము లేనివాడు నిన్ను స్తుతించడానికి అర్హుడు కాడు, నీకు నమస్కారం చేయడానికి అర్హుడు కాదు. వాడికి ఎలా శక్తి వస్తుంది? అందుచేతనే ఆ శివుడు కూడా అమ్మవారి శక్తి ద్వారానే ఈ లోకాన్ని సంరక్షిస్తున్నాడు. అంటే ఏమిటి? బ్రహ్మదేవుడు కూడా ఆయన సృష్టి చేస్తున్నాడంటే మీ యొక్క శక్తి ద్వారా. విష్ణుమూర్తి కూడా స్థితి చేస్తున్నాడంటే మీ యొక్క శక్తి ద్వారా. ఈశ్వరుడు అతడు లయమైనటువంటి ఇతర కార్యాలను అతన్ని చేస్తున్నాడు కాబట్టి మీ శక్తి ద్వారా. మిమ్మల్ని పూజించాలి అంటే ఉండాలి, పుణ్యం ఉండాలి. అయితే కదా, అందుచేతే పుణ్యం ఎవ్వరూ వద్దనకూడదు. నాకు చాలా పుణ్యం ఉందలే చాలు అనకూడదు. నాకు డబ్బు ఉంది చాలు అనుకోవచ్చు, కానీ నాకు పుణ్యం ఉందని చాలా ఎవరో అనుకోకూడదు. నాకు చాలా డబ్బు ఉందనే చాలే స్వామి అనొచ్చు. కానీ పుణ్యము అది మనం చేయదగిన పని చేస్తూ ఉంటుంటే పుణ్యం వస్తూనే ఉంటుంటాయి. ఇప్పుడు విహిత కర్మ అంతా పుణ్యమే, సత్యాస్త్ర పఠనంతా పుణ్యమే. అందులో స్పష్టంగా ఫీడ్ చేశారు, ఎందులో? కంప్యూటర్లో. కాబట్టి జపం చేసినా పుణ్యమే, ధ్యానం చేసినా పుణ్యమే, సేవ చేసినా పుణ్యమే. అలాగనే మనం భజన చేసినా పుణ్యమే, దానం చేసినా పుణ్యమే. అలాగనే మనం పూజ చేసినా పుణ్యమే. అందుచేత అది చెప్తున్నాడు, ఏ పుణ్యము లేనటువంటి వాడికి నీ యొక్క స్తోత్రాన్ని చదవడానికి కూడా సమర్థత లేదన్నాడు. అందుచేత ఈ విధంగా ఇంతవరకు ఈ ఒక్క శ్లోకంలో మనకు వచ్చినటువంటి భావం ఏమిటి అంటే, సంగ్రహంగా ఆ యొక్క శివుడు అమ్మవారి యొక్క శక్తి చేతనే తన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. విష్ణుమూర్తి అమ్మవారి యొక్క శక్తి ద్వారానే, బ్రహ్మదేవుడు అమ్మవారి యొక్క శక్తి. అందుకే ఏమన్నారు మన లలితా స్తోత్రంలో, బ్రహ్మోపేంద్రాది, బ్రహ్మ ఉపేంద్ర ఆది, అందరి చేత కూడా పూజింపబడినటువంటి వారిని మనకి చెప్పుకొచ్చారు. సనకాది సమారాధ్య, సనక సనందరాజుల చేత సమ్యక్కు ఆరాధింపబడినటువంటి దేవత అన్నారు. ఈ ప్రకారముగా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఇది మనకి ప్రథమ శ్లోకంలో ఉన్నటువంటి విశేషం. ఇక రెండవ శ్లోకానికి వద్దాం. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుగభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరసంక్షుద్యైనం భజతి బసితోద్ధోలన విధిం తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుగభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సూరిః కథమపి సహస్రేణ శిరసాం హరసంక్షుద్యైనం భజతి బసితోద్దోలన విధిం. అదే ఆ ముందు చెప్పినటువంటిదే మళ్ళీ విడదీసి చెప్తూ ఉండాలి. కాబట్టి హే భగవతి, ఇప్పుడు మళ్ళీ విడివిడిగా చెప్తున్నారు. విరించి, విరించంటే ఎవరు? బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు తవ చరణ పంకేరుగభవం, ఏమిటి? తవ చరణ పంకేరుగభవం. తవ చరణం అంటే ఏమిటి? నీ దివ్య పాదార విందముల నుండి
తనీయాంశం, తనువు అంటే సూక్ష్మమైనటువంటిది అనమాట. తను శబ్దం ఎప్పుడూ కూడా సూక్ష్మాన్ని అర్థం చేస్తారు, తను అది అనమాట. అందుచేత తనీయాంశం అది అతి సూక్ష్మమైనటువంటిది. ఇక్కడ చూశారు కదా, అమ్మవారి పాదములలో ఆ చరణ ధూళిలో సూక్ష్మమైన ఒక రేణువుని, అది ఆ పాదాలకు అంటుకుంటుంది కదా ధూళి, ఆ ధూళంతా కాదు, ఆ ధూళిలో ఒక రేణువు అన్నమాట. అటువంటి రేణువుని సంచిన్వన్, ఆ రేణువును తాను సంపాదించి, ఎవరు? ఆ యొక్క బ్రహ్మదేవుడు అమ్మవారి యొక్క దివ్య పాదార విందముల నుండి వచ్చినటువంటి అంత ధూళి ఉన్నా, ఏదైనా పాదరస ధూళి ఉన్నా, అందులో అంత నవలేశమైన ధూళితో ఆ ధూళి యొక్క శక్తి తాను శిరస్సుని గ్రహించి 14 లోకాలని పరిపాలిస్తున్నాడట. ఇది చూసారు మరి. ఇప్పుడు ఆ ధూళి శక్తితో 14 లోకాలని, ఆ ధూళిలో మళ్ళీ అంతా కాదు కదా, సూక్ష్మమైన ఒక రేణు. మరి అది ఎంత దివ్యశక్తమైనటువంటి విషయం ఉందో అమ్మవారిలో గ్రహించాలి మనం. ఇప్పుడు అంత ధూళి, ఏ బ్యాక్గ్రౌండ్ ఇంకేం లేదు, అంతే ధూళి. ఆ ధూళి చేత ఈ 14 లోకాల్ని సృష్టి చేస్తూ ఉన్నారు. అది చెప్తున్నారన్నమాట. తనియాం సంపాంసం తవ చరణ పంకేరుగ భవం విరించి శ్రీ సంచిన్వన్ విరచయతి లోకాన్. విరచయతి అంటే 14 లోకాల్ని రచిస్తూ ఉన్నాడు. రచన, ఇంత రచన ప్రకృతి సౌందర్యం, రచన చమత్కృతి కదా ఇది అనమాట. అందుచేత అది అవికలం, ఏ సంకీర్ణము కాకుండా విరచయతి సృజిస్తూ ఉన్నాడు, సృజిస్తున్నాడు. ఇక ఇప్పుడు చెప్తున్నాడు శౌరి. రెండవది ఏమిటి? ఇంతవరకు మీకు ఆ పై 2 చరణాలు ఒక్క బ్రహ్మదేవునికి చెప్పినటువంటివి. అది తనీయాం సంపాంసం తవ చరణ పంకేరుభవం విరించి సంచిన్వన్ విరచేత లోకాన అవికలం. ఈ 2 చరణాలు అర్థం ఏమిటి గ్రహించారు అందరూ? ఆ యొక్క అమ్మవారి యొక్క అతి సూక్ష్మమైన రేణువు ద్వారా బ్రహ్మదేవుడు 14 లోకాలని చక్కగా రచించాడనమాట. అది. ఇక రెండవది వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసా. ఇప్పుడు ఏం చెప్తున్నారు మనకిప్పుడు? వహత్యేనం శౌరి. శౌరి అంటే ఎవరు? మహావిష్ణువు. శౌరి అంటే మహావిష్ణువు అనమాట. అతడేమిటి? ఏనం, అతడు కూడా ఏనం. ఈ పాంసు అన్నా ధూళి అన్నా ఇవన్నీ ఒకటే అర్థాలు వస్తాయి. అటువంటి ఒక చిన్న పాంసుని, ఆ ధూళిని తీసుకొని శౌరి శిరసాం సహస్రేణ. ఇప్పుడు మనకి శాస్త్రం చెప్పింది ఏమిటి అంటే, పురాణాలన్నీ కూడా భూమిని మోస్తున్న వారు ఎవరయ్యా అంటే ఆదిశేషువే. సహస్రమైనటువంటి శిరస్సులతో ఈ భూమిని చక్కగా మోస్తున్నాడటువంటి ఒక ప్రతీతి మనకు ఉన్నది. అది మీ అందరికీ తెలుసు, అర్థమైంది కదా. అది మరి అతడు ఈ భూమిని మోస్తున్నాడు అంటే అతడికి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్న. ఇప్పుడు అది ఆ శక్తి అన్నటువంటిది ఆ అమ్మవారి యొక్క పాదరజు ఉన్నటువంటి అంత ధూళి ద్వారానే ఇతనికి అంత శక్తి వచ్చింది. ఇక మనం సాక్షాత్తుగా రోజు అమ్మవారి ధూళి మనం శిరస్సు మీద రాసుకుంటుంటే మనకి అంత శక్తి వస్తుందో గుర్తించండి. ఇప్పుడు అర్థమైందా? అది ఏమీ లేదు, అంత ధూళి చేత బ్రహ్మ 14 లోకాలు రచిస్తే ఈ భూమండలం అంతా కూడా అంత ధూళి చేతే ఈ ఆ యొక్క శక్తి ద్వారాగా ఇది మోస్తూ ఉంటుంటే అది అనమాట.
కాబట్టి ఈ విధంగా హర సంక్షుద్ధయనం బసతి బసితోర్ధోలన విధిం. ఇంకా ఏమిటయా అంటే అరహ ఆ శివుడు ఏనం యనం ఈ దుమ్ము ఏదైతే ఉందో పాంసములో దాన్ని చక్కగా ఆయన మెదిపి ఆయన ఏం చేస్తాడంటే శివుడు చక్కగా ధూళికణాన్ని తన ఒళ్ళంతా భస్మంగా చేసి రాసుకుంటాడట. అర్థమైందా? ఆయనకి భస్మం అంటే ప్రీతి. ఎవరికి? ఆయనకి శివుడికి అనమాట. శివుడికి ఎప్పుడు కూడా భస్మం. అందుకే ఆ విధమైనటువంటి చేసి అమ్మవారిని సేవిస్తూ ఆ లయకాలికమైనటువంటి విషయాన్ని చక్కగా చేస్తున్నారు. మనకేంటి ఈ 2 మంత్రాల ద్వారా మనకు వచ్చినటువంటి విశేషం ఏమిటి అంటే సృష్టి స్థితి లయకారకములైన పనులు అమ్మవారి యొక్క ఆదరజో అంత దూరి చేతనే వాళ్ళన్ని పనులు చేస్తూ ఉన్నారు. అందుకనే ఆచార్యుల వారు మరి ఎంత చూడండి అలాగ అమ్మవారిని సేవించి, అందుకే వారు ఏమిటి అమ్మవారు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి, సర్వాధార, సుప్రతిష్ఠ, సదసద్రూప ధారిణి. కాబట్టి వాటిని మనం సేవించినందువల్ల ఇచ్ఛాశక్తిని ఇస్తాడు మనకి. ఏమి ఇచ్ఛ అంటే మంచి కోరికలు కోరే స్వభావమే ఇచ్చిస్తాడు. ఎందుకంటే నమే భక్త ప్రణశ్యతిని అక్కడ మనకు చెప్పాడు కదా భగవంతుడు. అందుకని చెడు కోరికల వల్ల చెడిపోయే యోగం పడుతుంది. కాబట్టి మంచి కోరికలను సంకల్ప చేసి ఇచ్ఛాశక్తి, ఆ శక్తికి తగినట్టు క్రియ, మనం చేసే పనులు కూడా ఆ పని వాళ్ళకి మన నష్టం లేకుండా ఇతరులకి నష్టం లేకుండా క్రియాశక్తిని, ఈ 2 కాకుండా జ్ఞానశక్తి, 2 శక్తులు జ్ఞానానికి. ఏమి? 1 లౌకికం, 2 పారమార్థికం. అర్థమైంది కదా? లోక సంబంధమైన జ్ఞానము ఉండాలి మనకి, పారమార్థిక జ్ఞాన సంబంధమైన జ్ఞానము ఉండాలి. ఇది ఉండి అది లేకపోయినా, అది ఉండి ఇది లేకపోయినా రెండు లేకపోతే నడవదు కార్యక్రమం. కాబట్టి అది ఉండి ఇది లేకపోవడం ఎవరికంటే ఎవరికో ఒకరు నడుస్తుంటే అది ఎక్కడో రాకూడదు. అందుచేత ఇది ఉండాలి, అది ఉండాలి, అది చెప్తూ ఉన్నారు. అందుచేత అటువంటి శక్తి అమ్మవారు అన్నటువంటి విషయాన్ని మనకి 2వ మంత్రంలో స్పష్టంగా తెలిపారు. ఇప్పుడు 3వ మంత్రం చెప్పబోతున్నారు. అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. ఇక ఈ 3వ మంత్రంలో ఏం చెప్తున్నారు అంటే అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వీపనగరీ. అంతః తిమిరం, తిమిరం అంటే చీకటి అన్నమాట. అర్థమైంది కదా? తిమిరం అంటే చీకటి. ఏమి చీకటిది? అవిద్యానాం చీకటి, అజ్ఞానమనే చీకటి. అజ్ఞానమే చీకటి. మనకి చీకటి 2 విధాలు. సూర్యుడు అస్తమించే వచ్చే చీకటి ఒకటి, ఎంతమంది 1000 మంది సూర్యులు వెలిగినా మనలో ఉన్న చీకటి ఒకటి. అందుచేత అది చెప్తూ ఉన్నారు ఇప్పుడు అనమాట. అవిద్యానాం, అవిద్యానాం బహువచనం కాబట్టి అజ్ఞానులకు ఈ పాదరాగకణం ఏం చేస్తుందంటే, ఇంతవరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఈ పాదధూళి ఏం చేస్తుందని చెప్పేశారు. ఇంకా అజ్ఞానులు, మనలాంటి అజ్ఞానులందరికీ కూడా అర్థమైంది కదా,
ఈ పాదధూళి ఏం చేస్తుంది ఇప్పుడు చెప్తున్నారనమాట. అమ్మవారికి పాదధూళి అవిద్యాం, కాబట్టి అజ్ఞానులకు అంతస్థిమిర మిహిరద్వీపనగరీ. ఇది ఏమిటంటే సూర్యుడు అస్తమైతే అందరికీ చీకటి కనబడతాడు, కానీ మనలో ఉన్న చీకటి మాత్రం మనకు కనబడదు. మనలో ఉన్న చీకటి మనకు కనబడదు. ఆ చీకటి కనబడడానికే ఈ శాస్త్రాలన్నీ. ఆ చీకటి ఉందా లేదా తెలుసుకోవడానికి. మనలో చీకటి ఉందా లేదా అది. ఆ చీకటి ఉందని పోని కనీసం ఆయన నీలో చీకటి ఉందని తండ్రి చెప్పాడు, తాత చెప్పాడు, ముత్తాత చెప్పాడు. చెప్తారా? ఎవరైనా చెప్తున్నారా? ఆయన నీలో చీకటి ఉందని ఆయన ఒక్కసారి అయినా 30 ఏళ్ళ వయసు పెళ్ళి అయినా చెప్తున్నారా? చచ్చిపూర్తి అని చెప్తున్నారా? ఎవరు చెప్పారు ఈ చీకటి. ఎందుకంటే ఈ చీకటి అభివృద్ధి చేసుకుంటూ కొన్ని జన్మలు ఎత్తడానికి అది కారణం. అలాగే ఎత్తడం దగ్గర అవుతుంది, కానీ ఈ చీకటి ఉందని ఎవరు చెప్పారు? ఈ చీకటి చెప్పేది ఏమిటి? శాస్త్రం. మనకి చెప్పినటువంటిదే శాస్త్రం. మనలో ఉన్న చీకటిని మనకు చెప్పేది శాస్త్రము, ప్రాజ్ఞులు, పండితులు, అనుభవజ్ఞులు, గురువులు. అర్థమైంది కదా? అందుచేత ఇటువంటి చీకటి మరి పోవాలి అంటే ఏమిటి? మిహిరద్వీపనగరీ. ఎలా అంటే ఈ సూర్యప్రకాశము వచ్చినప్పుడు బాగుగా ఎట్లా అయితే చీకటి లేకుండా పోతూ ఉన్నదో, ఈ ధూళి ఆ అజ్ఞానం అనే చీకటిని, అమ్మవారి యొక్క రజకణమైన ధూళి ఈ అజ్ఞానమైన చీకటి పోగొడుతుందట. ఇది కదా అని చెప్తున్నారు. అవిద్యానాం అంతస్థిమిర మిహిరద్వీప నగరీ. అటువంటి ఈ చీకటినేమో పోగొడుతూ ఉన్నది. మరి ఎలా పోగొడుతుంది చీకటిని? ఇప్పుడు ఇక లైట్ వేసాం, చీకటి పోయింది, సూర్యుడు వెలిగాడు, పోయింది. ఇప్పుడు మన లోపల లైట్ వేయాలి. అర్థమైంది కదా? ఆ లైట్ ఏమిటే ఈ యొక్క మనము ఈ భగవంతుని యొక్క దివ్యానుగ్రహం చేతనంటే అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణముల ద్వారా మన మనస్సు ఆ తన్మయత్వాన్ని చెంది అక్కడ తాను ఇన్ని జన్మలు ఎత్తడానికి కారణభూత ఏమిటి అన్నటువంటిది ఈ తెలియడానికి ఇటువంటి ఒక సత్సంగానికి వెళ్ళినటువంటి ఒక దివ్య శక్తిని ఉద్భవింపజేస్తారు మనలో. ఎవరు? ఆ దివ్యమైన అమ్మవారు. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఒక సత్సంగము ద్వారా, సత్యాస్త్రము ద్వారా తెలుస్తుంది. అటువంటి సత్యాస్త్రాన్ని మనకి ఒక చదవాలి అన్నటువంటి బుద్ధిని కలిగజేస్తుంది. అది ఎప్పుడైతే చదవగా వినగా ఆ చీకటి ఏమవుతుంది? ఉన్నదని తెలుసుకొని అప్పుడు పోగొడతాయి. ఉన్నదని తెలుపుతుంది ముందు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, లేదు అంటే ఎన్ని మందులు రాసినా వాడతామా? వాడం. ఉన్నది అని తెలుసుకొని రాస్తే అప్పుడు వాడతాం. అర్థమైంది కదా? ఉన్నదని తెలుసుకొని చెప్తే ఏం చేస్తాం? తప్పకుండా వాడతాం. అయితే ఈ భవరోగం అనే చీకటి ఉన్నదన్నప్పుడు అందరూ ఈ మందు వాడరు. ఆ బయట ఆ మందు వాడతారు. అర్థమైంది కదా? అది వాడకపోతే చచ్చిపోతాం భయం అనమాట. ఇది వాడకపోయినా ఇంకొన్ని జన్మెత్తి వచ్చినా అప్పుడు చూసుకోవచ్చిన వాయిదా వేస్తాను. దీనికి కోర్టు వాయిదా రాయ. అర్థమైంది కదా? అందుచేత అటువంటి వాయిదా వేయకుండా చేస్తుంది అమ్మవారు. నువ్వు వాయిదా పని వద్దు, ఇక నీ వాయిదా వేసావంటే నేను ఒప్పుకోను, జాగ్రత్త అని ఆ యొక్క శ్రవణమునందు మనస్సుని నిలబెడతారు. అప్పుడే కదా అజ్ఞాని చీకటి అనేది పోతుందంటే అర్థం ఏమిటి? అటువంటి శక్తిని ఇస్తారు. అది అందుచేత ఇది అనమాట. ఆ ప్రకారముగా ఇంకా రెండవ చరణ ఏమిటి? జడానాం చైతన్యస్తపకమకరంధ శృతి జరీ. కొంతమందికి ఏమిటంటే బుద్ధిమాంద్యం అనమాట. అర్థమైంది కదా? చదువుతారు, వింటారు, కానీ ఏమిన్నామో గుర్తురాదు. మళ్ళీ
వినడం మాత్రం వింటారు, ఏ చదువుతారు, ఏ చాలా బాగా చదువుతారు. కానీ అది ఏమవుతుంది, ఆ బుద్ధి మాంద్యం వల్లను అది పట్టదు లోపట. అది పట్టక ఏమైపోతుందంటే ఏది మనలో ఉందో ఏది పోగొట్టుకోవాలో మళ్ళీ తెలియకుండా పోతూ ఉన్నది. దాన్ని ఏమంటారు, బుద్ధిమాంద్యము అంటారన్నమాట. బుద్ధిమాంద్యం అంటే జ్ఞానాన్ని గ్రహించినటువంటి శక్తి ఈ లోపల పరికరానికి లేనప్పుడు దాన్ని ఏమంటారు, బుద్ధిమాంద్యము అంటారు. సరే, కొంతమంది మరి మనకేం చెప్తారు, బుద్ధిమాంద్యం అయితే ఆ యొక్క సరస్వతి లేఖమైన చక్కగా తినండి కొంచెం, లేకపోతే సరస్వతి చూర్ణమైన కొంచెం తినండి అని చెప్తారనమాట. అర్థమైంది కదా, ఆ బుద్ధి బలమిస్తుందని. సరస్వతి తైలమైన రాసుకోండి, అది బలమిస్తుంది. అంటే ఆ సరస్వతీదేవి బుద్ధి ఉంటుంది కాబట్టి ఆ పరంపర సంబంధం అయితే తినా వస్తుంది. ఆ ప్రకారముగా అటువంటి జడానాం చైతన్యస్థ బకమకరంధశ్రుతి జరీ, అదేనమాట వాళ్ళకి ఈ బుద్ధిమాంద్యాన్ని పోగొట్టినటువంటి పుష్పములలో ఉన్నటువంటి ఒక మకరందం మోడలుగా, పుష్పంలో ఉన్న మకరందం ఏ విధంగా అయితే అది సూక్ష్మంగా ఉండి దాని సువాసన మనకి వెదజల్లుతూ ఉంటుంటుందో, పుష్పం అక్కడే ఉంటుంది. అర్థమైందా? ఆ మకరందం ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఆ మల్లెపూలు వాసన వస్తూ ఉంటుంటే బ్రహ్మాండ ఊపిరి పైకి తీసుకుంటా, అది చెడు వాసన వస్తే ఉన్న ఊపిరి లోనకి తీసేస్తాం. ఆ విధముగా ఈ అమ్మవారి యొక్క ఆ ధూళికణము ఈ జడమందులకి అది ఎలాగైతే సుగంధమైనటువంటి సువాసన రూపముతో ఇది ఉత్తేజపరుస్తూ ఉంటుందో అలాగా ఈ బుద్ధిమాంద్యాన్ని పోగొడుతుంది అన్నమాట. అది ఇంకా ఏం చెప్తున్నారు ఇంకోటి, దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధో. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నారు, ఎలాగా, దరిద్రాణం చింతామణి గుణనిక, దరిద్రాణం చింతామణి. ఇప్పుడు చూడండి, మనకి దరిద్రం అంటే ఏమిటి, ఏ పని చేసినా సరే చాలదు, అనేకమైన కష్టాలు, డబ్బు చాలదు, అన్ని రకరకాల బాధలు ఇవి ఉంటే వాళ్ళని పేరు అలాగంటారు. కాబట్టి అటువంటి వారికి ఎలాంటిదంటే చింతామణి. పోయాడు, అలా పోయేసరికి అక్కడ ఉమాయించి చింతామణి, ఆ చింతామణి ఎలా ఉంటుంది తెలుసా, ప్రకాశమానంగా ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుంది, అది కానీ కొట్టుకెళ్ళి అమ్మితే అప్పటికప్పుడే ఒక 5 కోట్లు 4 కోట్లు ఇచ్చి కొనేస్తారు చప్పుడు లేకుండా. మళ్ళీ తెలిస్తే వాడికి 10 కోట్లు వస్తుంది, మళ్ళీ ఇతరులకు తెలిస్తే మళ్ళీ చికాకని వీడికి ఇచ్చి తీసుకుంటారు. అలాగా అటువంటి దారిద్ర్యాన్ని అనుభవించినటువంటి వారి బాధలను పోగొట్టడానికి వారికి కూడా ఆ దరిద్ర దశ లేకుండా మంచి దిశ సంపాదించడానికి ఈ పాద రేణువు అంత ఉపయోగపడుతుందని చెప్తున్నాడు. దరిద్రాణం చింతామణి గుణనిక. ఇంకేమన్నాడు, గుణనిక. ఏమి ఆ నిక అంటే సమూహం అన్నమాట. అది ఒక చింతామణుడు వలసే అంటే ఏమిటి, అంత అష్టైశ్వర్యాన్ని ప్రసాదించినటువంటిది పాదధూళి. వాళ్ళు జగత్తునే నిర్మిస్తుంటే ఈయనకి ఇదే పాట అష్టైశ్వర్యం, అటువంటిది ప్రకాశింపచేస్తుంది. ఇంకోటి చెప్తున్నారన్నమాట లాస్ట్లో, నిమగ్నానాం జన్మ జలదో నిమగ్నానాం దంష్ట్రాపురరిపురాహస్య భవతి. ఇప్పుడు ఏం చెప్తున్నారు మనకి, జన్మ జలధౌ ఏమంటారు మనం, సంసార సాగరం అంటామా లేదా, అది అన్నమాట. జన్మ జలధి, జన్మం ఎప్పుడుందో జాతస్య ధ్రువో మృత్యు, పుట్టేవాడికి ఏముంటుంది, చావు ఉంటుంది. అందుకని మరి చావు రాయక్కర్లేదు ఇక్కడ, అర్థమైందా. ఈ పుట్టు చావులు అనేది ఒక మహాసముద్రం అన్నమాట. సముద్రమైనా ఎప్పుడైనా ఎండిపోతుందేమో కానీ ఈ నది ఈ సముద్రం ఎండదు. ఈ సంసార సముద్రం ఎండే ప్రసక్తే లేదు. ఎప్పుడు ఎండుతుంది, ఇటువంటి ఆత్మజ్ఞానం పొందిన వాడికి ఎండుతుంది అనమాట. అయిందా, లేని వాడికి ఎండదు. ఈ ఆత్మజ్ఞానం కలగాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవ్వాలి.
అది దైవపాత్రుడు కావాలి అది. కాబట్టి అది ఇప్పుడు చెప్తున్నారు. కాబట్టి జననాది ఈ సంసార రూప సముద్రమునందు నిమగ్నానాం. నిమగ్నానాం అంటే ఏమిటి? ములిగిన వారలకు. అర్థమైందా? ఈ సంసార సాగరములో ములిగిన వారకు. ఈ ములిగినటువంటి వారు మరి తేలాలి కదా. ఈ సంసార సాగరం ములిగిన వాళ్ళకి ఆ రజోగుణము ఉంటే, ఆ రజో చిన్న దేశం ద్వారాగా దీని నుంచి ఉద్ధరింపబడినటువంటి ఒక దివ్యశక్తిని ఇచ్చి జనన మరణాది రూప ప్రవాహం లేకుండా చేస్తుంది ఆ ధూళి. ఇది అనమాట. ఎలాగయ్యా అంటే దమష్ట్రా భవతి మురహ రిపు వరాహస్య భవతి. ఇక్కడ ఒకటి చెప్పారనమాట. సంసారంలో మునిగినటువంటి వాడు ఏ విధంగా ఉద్ధరింపబడుతుంటే రజ్జు ధూళి చేత. మరి దానికి ఏదైనా లోక ఉదాహరణ ఉందా అంటే ముర రిపు. రిపు అంటే శత్రువు. ముర అంటే ఏమిటి? విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తికి శత్రువైనటువంటి వాడు హిరణ్యాక్షుడు అనమాట. ఈ హిరణ్యాక్షుడు ఏం చేస్తాడు అంటే ఈ భూమిని అంతా చుట్టేస్తాడు కొండగా. ఈ చుట్టేసి ఏం చేస్తాడు? నీటిలోకి వెళ్ళి వండిపోతాడు. అర్థమైంది కదా. అప్పుడు ఏమవుతారో ఎత్తాడు తెలిసిన మీ అందరికీ తెలుసు. వరాహ రూపం అది కనిపెట్టాడనమాట. ఎలాగయ్యా సముద్రంలో మునిగిన వారిని ఈ అమ్మవారికి దూరి ఉద్ధరింపబడుతున్నదంటే ఈ భూమండలం అంతా కూడా అంత ఉండలాగా చుట్టేసి ఆ సముద్రంలోకి వెళ్ళి దాగిపోతాడు. అర్థమైందా? అప్పుడు మురరిపు విష్ణుమూర్తి వరాహస్య నిమగ్నానాం. మురరిపు నిమగ్నానాం ఆయన కాబట్టి ఇక్కడ వరాహ రూపం ఎత్తి ఏ విధంగా మరలా రక్షింపజేశాడో అలాగనే ఈ సంసార సాగరంలోనూ మునిగిన వారికి అమ్మవారి చక్కగా రక్షణ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనకి 3 మంత్రాల ద్వారా చక్కగా ప్రతిపాదించారు. అందుచేత అందరూ కూడా మరి చక్కగా ఈ సౌందర్యహరి చక్కగా శ్రవణం చేసి అమ్మవారి రూపక పాత్రులై ఇహలోకంలో అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యవంతులై అలాగనే ఏదైతే మనకి అజ్ఞానం అనేది విడి ఉన్నదో ఆ అజ్ఞానాన్ని పోగొట్టి ఆత్మజ్ఞానాన్ని కలిగినటువంటి శక్తిని మనకి అమ్మవారు సదా ఇచ్చుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ